everybody. Today our topic is DBMS and we are discussing what is DBMS. DBMS అంటే ఏంటి? Database Management System. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనం ఏదైనా మన డేటా అనేది అది ఒక దగ్గర స్టోర్ చేసుకుని ఉంటుంది. అదేంటంటే అది ఎలా స్టోర్ చేసుకుంటే ఒక రిలేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఒక రిలేషన్గా స్టోర్ చేస్తే అది ఫార్మేట్లో ఒక డిజైన్ పర్టికులర్ వేలో ఉంటుంది, అది స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. అది డేటాబేస్ సిస్టమ్. అది ఎలా వర్క్ చేస్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకుని ఆ డేటాని ఎవరెవరికైతే ఇవ్వాలో దాన్ని సపరేట్ చేస్తుంది. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. దీని నుంచి యాప్కి యూజర్కి అలాగా దీన్ని సపరేట్ చేసుకుంటుంది డేటా అనేది. అది డేటాబేస్లో ఉంటే ఇప్పుడు మనకి డేటా ఈజీగా ఎవరితో షేర్ చేసుకోవచ్చు, ఎవరితో తీసుకోవచ్చు. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే బ్యాంకింగ్లో, యూనివర్సిటీస్, బ్యాంకింగ్స్ ఎట్లా యూజ్ చేస్తాం అంటే కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదా లోన్స్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకున్నాను బ్యాంకింగ్లో యూజ్ చేస్తాం. యూనివర్సిటీస్ కాలేజెస్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని లేదా స్టూడెంట్ గ్రేడ్స్, స్టూడెంట్ మార్క్స్ అలాగా ఇందులో యూనివర్సిటీస్లో కాలేజెస్లో మనం యూజ్ చేస్తాం. ఏరియాస్ అంటే మనం బుక్స్ అదే టికెట్స్ రిజర్వేషన్ చేసుకున్నానికి మనం ఏరియాలోనే యూజ్ చేస్తాం. ఫైనాన్స్లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే అకౌంట్